నిచ్చెన పద్ధతి ద్వారా ఎక్కాలు నేర్చుకోవడం ఇది ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీ. మనకి ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్లో ఈ నిచ్చెన పద్ధతి ద్వారా ఎక్కాలు నేర్చుకోవడం అనే యాక్టివిటీ వస్తూ ఉంది. ఇది ఎలా నేర్పించాలి పిల్లలకి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు 2 టేబుల్ని ఎలా నేర్పించాలి నిచ్చెన పద్ధతి ద్వారా అంటే 2 నిలువు వరుసలు గీసుకోవాలి. 2 టేబుల్ కాబట్టి 2 నిలువు వరుసలు గీసుకోవాలి, 1 అడ్డు వరుస గీసుకోవాలి. అప్పుడు ఆ 2 కలిసే చోట బిందువు ఏర్పడుతుంది. ఇది ఖండన బిందువు. ఈ ఖండన బిందువుల్ని లెక్క పెట్టుకోవాలి. 2 1s are 2, 1 2 అట్లా. మళ్ళీ 2 2s అన్నప్పుడు 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు 1 2 3 4, 2 2s 4. మళ్ళీ 2 3s are అన్నప్పుడు 2 నిలువు వరుసలు 3 అడ్డు వరుసలు 1 2 3 4 5 6, 2 3s are 6. అట్లా 2 4s are అన్నప్పుడు 2 నిలువు వరుసలు 4 అడ్డు వరుసలు వస్తాయి. ఆ విధంగా ఒక్కొక్క అడ్డు వరుస పెరుగుతూ పోతుంది. అంటే ఒక్కొక్క అడ్డు వరుస పెరుగుతుందంటే ఒక్కొక్క నిచ్చెన పిల్లవాడు ఎక్కుతా పోతా అన్నాడు అన్న అర్థంతో మీరు అక్కడ నిచ్చెన పద్ధతి ద్వారా ఎక్కాలని మనము విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలాగా ఈ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీ ద్వారా నేర్పించవచ్చు.